హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటో చూస్తుంటే మీకేమైనా గుర్తొస్తుందా? అవును, 38 ఏళ్ల మహిళ తన 2 పిల్లలతో సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ జరిగి 2 మంత్స్ అవుతోంది, కానీ నా మైండ్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేదు. బోడుప్పల్ నివాసి అయిన జయ ఉన్నత చదువులు చదివి ఒక ప్రైవేట్ ఐటీ ఫర్మ్లో టీమ్ లీడర్గా పనిచేస్తుంది. తనకు ఒక కూతురు, ఒక బాబు. వీళ్ళు ఇంటర్మీడియట్లో చదువుతున్నారు. జయ హస్బెండ్ దుబాయ్లో జాబ్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సొంత ఇల్లు, ఒక ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం. కానీ జయలో ఏదో తెలియని బాధ ఎవరికీ చెప్పలేదు. అది Jan 31 సాయంత్రం 6 గంటలు. జయ తన 2 పిల్లలను వాళ్ళ హాస్టల్స్ నుండి కారులో పికప్ చేసుకుంది. అక్కడ నుండి చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళింది. రైల్వే స్టేషన్ ఏరియాలో కార్ పార్క్ చేసి ట్రాక్ వైపు వెళ్ళారు. ముగ్గురు కలిసి ట్రాక్ పైన నడుచుకుంటూ వెళ్ళారు. ట్రాక్ వైపు వస్తున్న గూడ్స్ ట్రైన్ ఎదురుగా నిల్చున్నారు. లోకో పైలట్ ఎంత హార్న్ కొట్టినా వాళ్ళు మాత్రం కదల్లేదు. అంతలో ఘోరం జరిగిపోయింది. పోలీస్ ఎంక్వైరీలో జయ ఫ్యామిలీ కార్లో సూసైడ్ నోట్ దొరికింది. జయ తన సూసైడ్ నోట్లో తనకి ఇంకా బ్రతకాలని లేదు, తన తర్వాత పిల్లలు ఒంటరిగా ఇబ్బంది పడతారేమో అనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తన బంధువులకి క్షమాపణలు తెలుపుతూ రాసింది. ఈ ఇన్సిడెంట్ జరిగి 2 మంత్స్ అవుతుంది, కానీ నా మైండ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు. 18 and 17 ఏజ్ పిల్లలు వాళ్ళ అమ్మని ఆపలేరా? 18 and 17 ఏజ్ పిల్లలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరా? వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో భయం రాలేదా? ఒక అమ్మ తన పిల్లల్ని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యాస్ న్యాచురల్ బాడీ రిఫ్లెక్స్ అగేన్స్ట్ థ్రెట్. వాట్ హ్యాపెన్ టు దీస్ పీపుల్ ఇన్ దిస్ కేస్? ఈ ఇన్సిడెంట్తో ఒక బిగ్ క్వశ్చన్. ఈ జనరేషన్లో మనం మన పిల్లల్ని కరెక్ట్గానే పెంచుతున్నామా? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఎవరైనా ఎక్స్పర్ట్స్ లైక్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ చూస్తే ప్లీజ్ కమెంట్స్లో ఐ విల్ హెల్ప్ అని మెసేజ్ చేయండి. ఐ విల్ schedule an interview with you for a better society. Thank you.